సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. మనతో పాటు డాక్టర్ లతా పోదుగంటి గారు ఉన్నారు, మెడిస్టార్ హాస్పిటల్ నుంచి. గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మగవాళ్లలో ఆడవాళ్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, వాటికి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి కనుక్కుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఆడవాళ్లలో మగవాళ్లలో ఇద్దర్లలో ఇంతకు ముందు పిల్లలు పుట్టకపోతే ఎక్కువగా ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, సో ఆ తర్వాత మగవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్కి రావడం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా. సో ప్రాబ్లమ్స్ కూడా ఇద్దరులో ఎక్కువగా పెరుగుతున్నాయా? ఈక్వలీ ఉంటారండి. ఇప్పుడు ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చారనుకోండి, ఫీమేల్ 40% రెస్పాన్సిబుల్, మేల్ 35 to 40% రెస్పాన్సిబుల్. సో ఒకటి పిల్లలు అవ్వట్లేదు అని అనుకుంటే బోత్ కపుల్ కి ఎవాల్యుయేషన్ చేయాలి, కపుల్ కి ట్రీట్మెంట్ చూడాలి. చిన్న ప్రాబ్లం అయినా సరే ఇద్దరిలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే అన్నోన్ రీజన్స్ ఒక 10% ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఫస్ట్ వీళ్ళు ఇద్దరు కారణం కాదు అని అనుకుంటేనే అటు సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. సో వీళ్ళ ఎగ్ కౌంట్ ఎలా మ్యాటర్ అవుతుందో వాళ్ళ స్పర్మ్ కౌంట్ కూడా అలాగే మ్యాటర్ అవుతుంది. క్వాలిటీ బోత్ సైడ్ మ్యాటర్స్. అలాగే కొన్ని అదర్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, లైక్ అదర్ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మేల్ కి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ కామన్ కాజ్. ఫీమేల్స్ కి ఉండే కాజెస్ ఉంటాయి, మేల్స్ కి ఉండే కాజెస్ ఉంటాయి. సో ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చారు అనుకోండి, అసలు ఫస్ట్ మనం ఇన్ఫర్టిలిటీ అనడానికి కూడా nowadays if we speak, both are working. సమ్ పీపుల్ వర్క్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఫీమేల్ ఒక టైంలో వర్క్ చేస్తారు, మేల్ ఒక టైంలో వర్క్ చేస్తారు. సో ప్రాపర్ టైమింగ్ లో రిప్రొడక్టివ్ లైఫ్ మెయింటైన్ చేయరు. దే థింక్ వీఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్. నాకు మోస్ట్ పేషెంట్స్ వీళ్ళే వస్తారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక మెన్స్ట్రల్ సైకిల్, నెల నెల మెన్స్ట్రల్ సైకిల్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ టైం ఉంటుంది, రిప్రొడక్టివ్ టైం. ఆ టైంలోనే ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలోనే రిప్రొడక్టివ్ లైఫ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ కౌన్సిలింగ్ కూడా తెలియకోకుండా ఈ మధ్య లైఫ్ స్టైల్స్ లో ఎక్కువగా బిజీ అయిపోయే కపుల్స్ కూడా మేము చూస్తున్నాము. సో బేసిక్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి హై అండ్ ఎవాల్యుయేషన్ వేర్ వి గో ఫర్ ఐవీఎఫ్ కానీ ఇక్సీకి వెళ్ళినా కూడా బోత్ వి ఎవాల్యుయేట్, ఫీమేల్ అండ్ మేల్. సో ఫస్ట్ బేసిక్ కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇక్కడ ఇద్దరిలో ప్రాబ్లం అని అనుకోవచ్చా? లైఫ్ స్టైల్ మొత్తం స్పాయిల్ అయిపోవడం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో చూస్తే ఇప్పుడు 10 cases ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఐ టేక్, 5 to 6 cases పీసీఓడి కేసెస్ ఉంటాయి. సో 5 to 6 cases తర్వాత ఒక 2-3 cases అదర్ డిసార్డర్స్ ఉంటాయి. మీరు మోస్ట్లీ పీసీఓఎస్ కి కానీ అదర్ డిసార్డర్స్ కి కానీ ఫస్ట్ థింగ్ వాట్ కమ్స్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్. వాట్ వి టేక్. లైఫ్ స్టైల్ బేసికలీ టైం కి తినకపోవటం, తినాల్సింది తినకపోవటం. లైక్ 2 types ఆఫ్ పీపుల్ వి సీ. లైక్ వన్ పీపుల్ ఏంటంటే దే టేక్ స్మాల్ సాలడ్స్ ఆర్ సంథింగ్, దే డోంట్ అడిక్వేట్లీ టేక్ ప్రోటీన్ ఆర్ న్యూట్రియంట్స్, దే డోంట్ టేక్, టైం కి తీసుకోరు, అదొకటి. అండ్ అదర్ వన్ మనకి పూర్వకాలం నుంచి మనకు చెప్తూ వస్తుంది ఏంటంటే రైస్, అన్నం కానీ చపాతీ కానీ తింటేనే యువర్ మీల్ ఈస్ కంప్లీట్ అన్నట్టుగా చేసుకోవడం. బట్ ఎక్కడా కూడా మన వెయిట్ కి తగ్గట్టు కానీ మన హైట్ కి తగ్గట్టు కానీ మనం ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత ఫుడ్ తినాలి, ఏది తినాలి అనేది మనం పాటించట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై పీపుల్ ఆర్ ల్యాండింగ్ అప్ ఇంటూ సబ్ఫర్టిలిటీ ఆర్ ఇన్ఫర్టిలిటీ. సో మన హైట్ కి మనం ఎంత వెయిట్ ఉండాలి, దాన్ని బట్టి మనం ఎంత తినాలి, ఎంత తినకూడదు, మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత మెయింటైన్ చేయాలి. సో మనం ఇప్పుడు సపోజ్ ఒక 2000 calories తింటున్నాం, యూ హ్యావ్ టు స్పెండ్ దట్ క్యాలరీస్. బట్ మనం తినడానికి మనం ఖర్చు పెట్టడానికి తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు యూఆర్ వర్కింగ్, కూర్చొని వర్క్ చేస్తాం అనుకోండి, ఒక 8 hours 12 hours కూర్చొని వర్క్ చేస్తున్నారు, అంత క్యాలరీస్ బర్న్ అవ్వవు. సో యూ హ్యావ్ 2000 calories దట్ విల్ డిపాజిట్ ఇన్ టు ఫ్యాట్ సమ్వేర్. అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతూ పోతాయి. నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈవెన్ మెన్స్ట్రల్ సైకిల్ కంప్లీట్లీ విల్ ఆల్టర్. ఇట్ విల్ కమ్ థైరాయిడ్ వస్తుంది, మెల్లిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, దట్ విల్ కమ్ టు డయాబెటిస్. అండ్ ఈవెన్ హార్ట్ ఇష్యూస్ మెల్లిగా, అంటే ప్రొలాంగ్డ్ ఒక 10-15 years you are having PCOD and everything, slowly you will land up into heart issues also. So everything gets disturbed. డైట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడతారు. పిజ్జా, బర్గర్స్ ఇవి ఇష్టపడతారు. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కటి ఉండాలంటారు. ఆకుకూరలు ఉండాలి, పప్పు ధాన్యాలు ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, కూరగాయలు అన్ని ఉండాలి కదా. సో అలా తినట్లేదు కదా. సో ఇలా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దేర్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అని ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇది వరకు మనం ఫాలో అయ్యేవాళ్ళం. మన పెద్దవాళ్ళని చూసారా మీరు, ఒక కప్ రైస్ పెట్టుకుంటారు, కొంచెం కర్డ్ పెట్టుకుంటారు, కొంచెం కర్రీ, కొంచెం దాల్, దే టేక్ ఆల్ ద థింగ్స్. బట్ నవ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్. దట్ వాస్ బ్యాలెన్స్డ్ డైట్ యాక్చువల్లీ. సో నవ్ ఆల్సో వీఆర్ టెల్లింగ్ ప్రోటీన్. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకుంటే మనకు ప్రోటీన్,
మోస్ట్లీ ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది బాడీకి, 20%, 30% మ్యాక్స్ ఉంటుంది రిక్వైర్మెంట్, అంతనే ప్రోటీన్ తీసుకోవాలి. ద అదర్ థింగ్ కార్బోహైడ్రేట్ ఎంత కావాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ కూడా నవ్ డేస్ వీఆర్ మేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్ పర్సనలైజ్డ్. ఇప్పుడు ఒక పేషెంట్ 70 kgs ఉన్నారు, తను 60 ఉండాలి, తనకు బ్యాలెన్స్డ్ డైట్ కాన్సెప్ట్ మారిపోతుంది. ఇంకొక పేషెంట్ 50 kgs 45 kgs ఉన్నారు, తనకి బ్యాలెన్స్డ్ డైట్ కాన్సెప్ట్ మారిపోతుంది. సో వేర్ యు ఆర్ డెఫిషియంట్, you're overweight, then we reduce your carbohydrates, whatever necessary nutrients లాంటివి మాత్రం ఇస్తాం, proteins. You're underweight, we give more protein and a bit more carbohydrate అలా. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు టేక్ అప్. ఇప్పుడు ఇలా ఇంకొకటి ఏంటంటే దే డోంట్ టేక్ ప్రాపర్ డైట్, దే టేక్ ఆల్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్. when it is naturally available in the foods, when you can take naturally, when you can train your body naturally, there is a certain point ఎలాగో తీసుకోవాలి. after 40 years or 45 years where women enter into premenstrual phase, we take supplements, but before that at least we can take naturally what it is necessary అనేది. So balanced diet అనేది discuss with your doctor. What is balanced diet for me, what I am. ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే బేసిక్ BMI అంటే హైట్ వెయిట్ రేషియో, అది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరైనా కానీ రైట్ నో ఉన్న సిచ్యువేషన్స్ లో 100% ఫాలో అవ్వాలి. టు వాట్ ఎవర్ హెల్త్ ఎక్స్టెన్సెస్ యూ టేక్, నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, ఎనీథింగ్ యూ టేక్, దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. దెన్ యూ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ వాట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ మీ, వాట్ ఐ షుడ్ టేక్, వాట్ ఐ షుడెంట్ టేక్ అనేది తీసుకుంటే పర్సనలైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు యూస్ చేయొచ్చు. ఓకే, ఇందాక మీరు వైటమిన్స్ ఇవన్నీ కూడా ఇట్లా డైరెక్ట్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అన్నారు కదా, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా కూడా ఈ ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఎగ్స్ పైన కానీ, లేడీస్ కి స్పర్మ్ పైన, బాడీ పైన జనరలైజ్డ్ ఇంపాక్ట్ ఉంటుంది. సి ఆహారం అతిగా తిన్న ప్రమాదమే, తక్కువ తిన్న ప్రమాదమే. సో వెన్ యూ టేక్ ఆల్ ది షేక్స్, డెఫినెట్లీ దట్ హ్యాస్ టు పంప్ అవుట్ బై యువర్ కిడ్నీస్ or your liver or your body, somewhere it has to be metabolized and pumped out. సో ఎక్కువ తీసుకుంటే ఏదో ఒక ఆర్గన్ మీద మీరు లోడ్ పెంచేస్తారుగా, లోడ్ పెంచినప్పుడు డెఫినెట్లీ there will be a cyclical changes in your body. Definitely there is a concept like everything is hormonal infertility, either you take male or female. మనం ఎక్కువగా వర్క్ చేసినా, ఎక్కువగా స్ట్రెస్ అయినా మన బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కొన్ని సప్రెస్ అవుతాయి, దట్ విల్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అగైన్. అలా అని మనం అండర్ ఉన్నా దట్ విల్ కాజ్ యువర్ ఇన్ఫర్టిలిటీ అగైన్. సో దట్ ఈస్ ద థింగ్ వేర్ ఎంత చేయాలి అనేది యూ షుడ్ బి గో ఇన్ అ గైడెడ్ వే. Not like I mean everything I take in a protein, I don't take carbohydrate, I don't take fats and all. That's not the proper way. You need fat for body. అది ఎంత తీసుకోవాలి, నీ బాడీ బిల్డ్ ప్రకారం ఎంత తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ is affected. Like hormones are not visible or not, you can't evaluate, but every system is controlled by them. Every hormone comes from your brain, that has a specific time. మీరు లైఫ్ స్టైల్ అన్నప్పుడు, ఇప్పుడు చాలా మంది కపుల్స్ లో ఒకరు నైట్ షిఫ్ట్కి వెళ్తారు, వాళ్ళేంటి వాళ్ళ స్పర్మ్ కౌంట్స్ మోస్ట్లీ మెన్ వెళ్తారు, స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉంటాయి. ఐ టెల్ దమ్ ఓన్లీ థింగ్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ పీక్ ఆఫ్ హార్మోన్స్ అట్ మిడ్ నైట్, లైక్ అరౌండ్ 2 AM. ఈ ఎర్లీ మార్నింగ్ పీక్, వెన్ యూర్ అవేక్, యూర్ నాట్ స్లీపింగ్, యువర్ కార్టిజోల్ లెవెల్స్ ఆర్ హై, ఆ హార్మోన్స్ రావు, దెన్ వేర్ ఫ్రమ్ ద అగైన్ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ విత్ యువర్ హార్మోన్. సో ప్రాపర్ మనం మార్నింగ్ లేచే టైం దగ్గర నుంచి మనం పడుకునే టైం వరకు కూడా మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ హెల్త్, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో IUI IVF ఎక్కువగా వింటూ ఉంటాం ఈ ఫర్టిలిటీ సమస్యల్లో. ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, అంటే ఎప్పుడు IUI IVFకి వెళ్ళాలి? ఫస్ట్ ఫర్టిలిటీ కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీ స్టార్ట్ ఫ్రమ్ ద బేస్ నుంచి ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. సర్టన్ కండిషన్స్ ఆర్ దేర్ వేర్ స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది, లేదంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మాత్రమే డైరెక్ట్ IUI కానీ డైరెక్ట్ IVF కానీ తీసుకుంటాము. అదర్వైజ్ ఫస్ట్ వాళ్ళకి మెడికేషన్స్తోనే స్టార్ట్ అవుతుంది. మెడికేషన్స్లో కన్సీవ్ అయ్యే వాళ్ళే 60% ఉంటారు, ఆ మిగిలిన 40%లో నెక్స్ట్ స్టెప్ దే గో ఫర్ అన్ IUI. IUI అంటే ఏంటంటే ఇట్స్ లైక్ నార్మల్ సైకిల్ మెడికేషన్స్. ఇప్పుడు మెడికేషన్స్ ఏంటి, మనం ఎగ్ ఫామ్ అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం, బట్ బాడీలోనే జరుగుతుంది, రెండు జరుగుతుంది న్యాచురల్ గానే, ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్స్ లోకి వచ్చేస్తుంది. ఈ IUI లో ఏమవుతుందంటే స్పర్మ్స్ ని మాత్రం వాష్ చేసి మనం యుట్రస్ లోకి పంపిస్తాం. So we bypass some part, some distance, and some part we bypass, and good amount of sperms we put in the uterus. Normal గా కలిసినప్పుడు ఏంటంటే all
డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు దాంట్లో. ఎవ్రీథింగ్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఆల్సో విల్ గో దేర్ అండ్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది అది. కానీ మనం వెజైనాని సర్విక్స్ని బైపాస్ చేసి యుట్రస్ లోపల వదిలేస్తాం స్పర్మ్స్ని. ఆ డిస్టెన్స్ అండ్ క్వాలిటీ విల్ ఇంక్రీజ్. సో ఛాన్సెస్, దానికి సర్టన్ కండిషన్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్కి ఐయుఐ చేస్తామనే సర్టన్ కండిషన్స్ ఉంటాయి అనమాట. ఆ కండిషన్స్లోనే ఐయుఐ చేస్తాం. ఐవీఎఫ్ అంటే ఇట్స్ లైక్ మోస్ట్లీ ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే బోత్ ఉంటారు. మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండి ఎగ్స్ అక్కడ గ్రో అవ్వట్లేదు. వి ట్రైడ్ ఆల్ దీస్ మెడికేషన్స్ అండ్ ఐయుఐ బట్ ఫెయిల్ అవుతున్నాయి. ఎగ్ గ్రోత్ లేదు, ఎంబ్రియో ఫామ్ అవ్వట్లేదు, లేదా ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్లో నుంచి రావట్లేదు, లేదా ఎగ్ కౌంటే తక్కువ ఉంది, స్పర్మ్ కౌంటే తక్కువ ఉంది, స్పర్మ్సే అవైలబుల్ లేవు, ఇక్సీ చేస్తాం. ఆస్పిరేషన్ కూడా చేస్తాం ఒక్కోసారి. స్పర్మ్ ఆస్పిరేషన్ చేసి మరి ఈ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్సీ కూడా చేస్తాం అనమాట. సో అటువంటి కండిషన్స్లో వీ డూ ఐవీఎఫ్, ఎక్స్టర్నల్ ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో చేసి దెన్ వీ ఇంప్లాంట్ ఇన్ టు ద మదర్. సో దాట్ కేసెస్ ఆర్ only 30 to 40%. After going through all evaluation, we decide. You go for IUI or IVF అనేది we decide later on. ఫస్ట్ బేసిక్ అయితే మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. బేసిక్ నుంచి అసలు ఎందుకు అవ్వట్లేదు అనేది మనకు బేసిక్ నుంచి తెలియాలి. ఓకే, ఇప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతిలో కూడా పిల్లలు కాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ లో మాక్సిమం అవుతారండి. బట్ ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే దేర్ షుడ్ బి అ వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే ఇంకా అవ్వరు, మీరు ఐవీఎఫ్ ద్వారా వెళ్ళినా కూడా మీకు పిల్లలు అవ్వరు అని అనుకుంటే 2 options ఆర్ దేర్ లీగలీ. యూ కెన్ అప్లై ఫర్ సరగసీ ఆర్ యూ కెన్ అప్లై ఫర్ అడాప్షన్. But that should be documented and evaluated clearly. It has to be clearly said that this female can't conceive, this male can't reproduce. అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఉంది అనుకోండి, వీ హ్యావ్ వన్ ఆప్షన్, అంటే ఫీమేల్ లో ఎగ్స్ లేవు, మేల్ ఫ్యాక్టర్ బానే ఉంది, వి గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ డోనర్ ఎగ్. ఆ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ కి కూడా దేర్ బాడీ ఇస్ నాట్ యూజ్డ్ ఆర్ అది అవ్వట్లేదు అని అంటే దెన్ లీగలీ దే కెన్ అప్లై ఫర్ సరగసీ ఆర్ అడాప్షన్, వాట్ ఎవర్ దేర్ ఆప్షన్. ఇప్పుడు అండ్ ఎగ్ అండ్ స్పర్మ్ తీసి అది ఎంబ్రియో చేసి తర్వాత కొంచెం గ్రో అయ్యాక ఇన్సర్ట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ అంటే అదే, మనం ఎగ్ రిక్రూట్ చేస్తాం ఫీమేల్ నుంచి, మేల్ నుంచి స్పర్మ్ తీసుకుంటాము, ఎంబ్రియోస్ ఫార్మ్ చేస్తాము, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ని వి ఇంప్లాంట్ ఇన్ టు ద మళ్ళీ సైకిల్లో, అదే సైకిల్లో కానీ నెక్స్ట్ సైకిల్లో కానీ, అది డిపెండ్స్, పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది వి ఇంప్లాంట్. ఓకే, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ ఎక్కువగా చేసుకుంటున్నారు లేట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుని, సో దాని గురించి చెప్తారా? యాక్చువల్లీ లేట్ ఏజ్ అనే కాదు, హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోండి. ఇప్పుడు ఇది వరకు మనం పీసీఓడి అలాంటి పదాలు చాలా తక్కువ వినేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ, చాలా కామన్. అలాగే ఇప్పుడు 25 years కే ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది చాలా మంది. బికాస్ ఐ హావ్ సీన్ అ గర్ల్ ఆఫ్ 21 హూ AMH ఇస్ ఆల్మోస్ట్ 0.1. అది కనీసం ఆ ఏజ్ కి ఒక 5 అన్నా ఉండాలి, ఏదైనా 2 అన్నా ఉండాలి. 0.1 ఉండండి, 21 years. సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎగ్ ఫ్రీజింగ్. దట్ ఈస్ హెల్దీ యాక్చువల్లీ, దట్ ఈస్ హెల్దీ. యూ క్యాన్ డూ దట్. అట్లీస్ట్ వన్ థింగ్, యూ క్యాన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఫ్యూచర్, అండ్ అదర్ థింగ్ యువర్ హెల్త్ ఇష్యూస్. You're having any health issues, or you're undergoing any cancer treatment, you're undergoing any radiation or anything you are doing, you can get your eggs freezed. అంటే అట్లా ఎగ్ ఫ్రీజ్ ఎన్ని ఇయర్స్ అయినా ఉంచుకోవచ్చా? ఏం కదా అన్ని ఇయర్స్ ఓల్డ్ అయిపోతే? అలా ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈస్, యూ ఫ్రీజింగ్ అట్ 25, యూ వాంట్ టు కన్సీవ్ అట్ 35. థింక్ ద ఫ్యాక్టర్ 35 మీ యూట్రస్ ఎలా రెస్పాండ్ అవుతుంది. సో ఎగ్ మనదే, ఎగ్ మనం ఫ్రీజ్ చేసుకున్నాం, క్వాలిటీ బాగుంటుంది, బట్ గర్భం మోయాలి కదా. సో 35 డెఫినెట్లీ చేంజెస్ విల్ కమ్. 40 ఇంకెక్కువ చేంజెస్ వస్తాయి. సో ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు డిలే ఫర్ 2 or 3 years, it's good, very good. For prolonged, ఇప్పుడు నేను 21 years కే ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటాను, 30లో కన్సీవ్ అవుతాను, గుడ్. బట్ వేర్ యువర్ కన్సీవింగ్ ఏజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దట్ ఏజ్ ఇస్ ఆల్సో, ఇట్ మ్యాటర్స్ ఫర్ ఫర్టిలిటీ. So once there is an egg fall at 30, there is an egg fall at 34, again an egg fall at 38. The same way, your hormonal balance also dips at 30. Again there is a 34 dip. At the same time, మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీఆర్ మెయింటైనింగ్ డే, యూఆర్ మెయింటైనింగ్ అట్ 21 లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు మెయింటైన్ టిల్ 40.
అలా మెయింటైన్ చేయగలిగితేనే ఎగ్ ఫ్రీజింగ్ మనం ఎంత లేట్గా చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్నా ఇట్ విల్ వర్క్అవుట్. బట్ నేను 21కి మెయింటైన్ చేసినప్పుడు 30కి నేను మళ్ళీ ఒబేజ్ అయిపోయాను, లైఫ్ స్టైల్ మారిపోయింది, ఎవ్రీథింగ్. అప్పుడు యుట్రస్ వీ కాంట్ చేంజ్ కదా, యుట్రస్ గర్భం అదే మోయాలి, తర్వాత అయినా సరే గర్భం మోయాల్సిందే కదా. సో మన లైఫ్ స్టైల్, మనం ఎంత ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నా మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.